ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా సమరశీలంగా 16 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించినారు. ఆ ఉద్యమంలో మెరుగైన ఫలితం కోసం ఈరోజు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నారు. మొదటగా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున ఉద్యమం చేసిన యావత్తు మున్సిపల్ వర్కర్స్ యొక్క కార్మిక నేతలందరూ కూడా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున విప్లవం తెలియజేస్తున్నాం. అనేక దఫాలు ఈ ప్రభుత్వం బెదిరించి భయపడించి పోటీ బదిలీ వర్గాలను పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా కార్మిక వర్గం భయపడకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీగా వాళ్ళు బదిలీ వర్గాలు పెడితే వీళ్ళు కూడా కార్మికులు కూడా పోటీగా చెత్తను తీసుకువెళ్ళి కార్పొరేషన్ కార్యాలయం దగ్గర వెళ్ళి నిరసన తెలిపినారు. ఈ చైతన్య స్ఫూర్తితోనే వాళ్ళ వేతనాలు సాధించుకున్నారంటే చాలా గొప్ప విషయం అనేది కూడా సిఐటిగా మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రతి మాటను అమలు చేయడం కోసం ప్రతిసారి పోరాటం చేయాలంటే ఈ ప్రభుత్వానికి కూడా సిగ్గుసేటుగా ఉండాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సాయంత్రం కల్లా జీవోలు ఇస్తామని చెప్పారు, మినిట్స్ కాపీ ఇస్తామని చెప్పారు. మినిట్స్ కాపీ జీవోలకు సంబంధించి ఈరోజు సాయంత్రం లోపు యూనియన్ నాయకత్వానికి ఇస్తే ఒకటి ఈకపోతే తిరిగి ఆందోళన కొనసాగుతుందని మేము హెచ్చరించదలుచున్నాం. రెండోది, ఏదైతే పిఆర్సీలో అదనంగా వేతన సవరణ జరిగినప్పుడల్లా కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించి మాట ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా మీరు తప్పకుండా తూచాయగా కాకుండా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం పండుగలు ఉన్నాయి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలు మేము కూడా భాగస్వాములం కాబట్టి ఇవాళ సమ్మెను తాత్కాలికంగా వేస్తున్నాం. ఈ జీవో అట్లాగే మినిట్స్ కాపీ రాకపోతే తిరిగి మా సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అట్లాగే మా సహకరించిన అనేక కార్మిక సంఘాలకు, అధికారులకు, బయట నుంచి పరోక్షంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ తరపున ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయడం కోసం వారు కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో ఎప్పుడు పోరాటం చేసినా కూడా స్కిల్డ్, సెమ్ స్కిల్డ్, అన్ని స్కిల్డ్ అని ఇంజనీర్ సెక్షన్లో పేచీ పెట్టేది. ఈ సమ్మె ద్వారా అది కూడా సాధించుకోవడం జరిగింది. తర్వాత నైపుణ్యం కలిగే వారందరూ కూడా స్మార్ట్ కోర్సు ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వమే ఈరోజు అనేక మంది డిగ్రీలు, పీజీలు చేసుకునే వాళ్ళందరూ కూడా పారిశుద్ధ్యంలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. టెక్నికల్ ఆధారంగా వచ్చిన యంత్రాల మీద పనిచేయడానికి వీరందరూ కూడా అర్హత ఉంది. వీరందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసి నుంచి బ్రిడ్జ్ కోర్సులో 45 రోజుల కోర్సు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ సర్టిఫికేట్ ఇచ్చి ఆధార స్కిల్డ్, సెమ్ స్కిల్డ్, అన్స్కిల్డ్ గా గుర్తించి వీళ్ళ వేతనాలను పెంచాలని, అది ఇంజనీరింగ్ సెక్షన్ లో కావచ్చు, వాటర్ సెక్షన్ లో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా క్లాప్ డ్రైవర్లకు సంబంధించి హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే రవాణా ఇండియా యాక్ట్ చెప్తుందో ఆ విధంగా వేతనాలన్నీ కూడా సవరించి ఇవ్వాలనేది. అట్లాగే కోవిడ్ లో సంబంధించి తీసుకున్న ఉద్యోగులందరూ కూడా న్యాయం చేయాలి. ఆప్కాస్ లో ఎప్పుడైతే తీసుకున్నారో వారందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులకు మీరు రెగ్యులర్ చేయకపోయినా కూడా ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు మాత్రం ఇచ్చే వేతనాల ఆధారంగానే వీళ్ళందరూ కూడా వేతనాలు కూడా పెంపు చేయాలా. అది కూడా దశల వారీగా చేస్తాం, పరిశీలనలో ఉందని చెప్పారు. మీరు మాట తప్పకుండా మీ మేనిఫెస్టోలో పెట్టి రాబోయే రోజులలో మమ్మల్ని తిరిగి పోరాటాలు చేయకుండా మా వేతనాలకు సంబంధించి మీరు ఇచ్చారు మాట, ఆ మాట కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటున్నాం.